అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనుసు రాశి వారి ఫలితాల గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి మార్చి 9వ తేదీ సోమవారం రోజున ఇలా జరగాలనుంది. అసలు మీకేం జరగబోతుంది, అసలు ఈ రోజున మీకు ఎదురయ్యేటువంటి సమస్యలు ఏమిటి, అదేవిధంగా మీకే దైవారాధన మీకు మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ 2025 సంవత్సరం మార్చి 10వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఇవి రాశి వారికి ఈ విధంగా ఉండబోతున్నాయి. ఈరోజు సాయంత్రం తర్వాత మీకు ఒక స్త్రీ వల్ల మీ జాతకంలో ఒక చిన్న మార్పు అనేది జరగబోతుంది. అసలు ఆ స్త్రీ మీ జీవితంలో రావడం వల్ల ఏం జరగబోతుంది, ఆ స్త్రీ వల్ల మీకు ఎదురయ్యేటువంటి సమస్యలు ఏమిటి, ఈరోజు మీ దినఫలాల ప్రకారం అసలు ఏం జరగబోతుంది, అదేవిధంగా మీరు పాటించవలసిన పరిహారాలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అదకన్నా ముందుకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు రాశి వారికి మీ యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది అన్నటువంటి పూర్తి అంశాలు కనుక ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ధనుసు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ దీక్షను కలిగి ఉంటారు. అలాగే అనుకున్నది సాధించే వరకు పట్టువిడని పట్టుదల వీరిలో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే కార్యరంగాల్లో ఎక్కువగా దూకుడుగా వ్యవహరిస్తుంటారు. అలాగే వీరి కార్యదీక్షత కార్యదక్షతను కలిగి ఉంటారు. ఏదైనా ఒక పనిని మొదలుపెట్టే ముందు 1-4 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళగలిగే సమర్థతను మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీరు ఆత్మగౌరవాన్ని స్వయం ప్రతిపత్తిని ఎక్కువగా కలిగి ఉంటారు. ఇతర విషయాలు అసలు జోక్యం చేసుకోరని చెప్పుకోవచ్చు. ఎవరైనా వీరికి ఇతర విషయాలు ఏదైనా వీరికి చెప్పినప్పటికీ వారు వేరే వారికి చెప్పడానికి అసలు ఇష్టపడరని చెప్పుకోవచ్చు. అధికమైనటువంటి మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడా నిజాయితీగా ఉండడం అంటే వీరికి చాలా ఇష్టం. డబ్బుని పెద్దగా ఇష్టపడరని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ఉండే వీరికి కోపం కూడా అంతే త్వరగా వస్తుంది. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. వీరు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని మంచిగా మార్చాలని, వారికి కూడా మంచి జీవితం ఉండాలనేటువంటి ఆలోచనలతోనే ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ 2025 సంవత్సరం మార్చి 10వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పట్టుదలతో ముందుకు సాగి అనుకున్నవన్నీ కూడా సాధించుకోగలుగుతారు. కొందరు ప్రవర్తన మీ మనసుని చికాకు పరుస్తుంది. ఆకారానికి కలహ సూచన అయితే ఉందండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవారాధన మర్చిపోకండి. మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని ఎప్పుడు కూడా స్మరించటం మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. మీరు చేసేటువంటి పనుల్లో మధ్యమ రిలాక్స్ అవ్వడం వల్ల మీకు ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి కలహాలు ఉండవండి. బాగా పొద్దుపోయేదాకా మీరు మాత్రం పని చేయడం అనేది మానుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు బతకడం కోసం సమయాన్ని, డబ్బును విచ్చలవిడిగా వినోదాలపై ఖర్చు చేసి ఉన్నటువంటి స్వభావాన్ని అదుపులో చేసుకోవాలి. కుటుంబ అవసరాలను, ఆవశ్యకతలను, అప్లికేషన్ మర్చిపోకండి. మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు. దీనివల్ల వారు మీపై కోపాన్ని కూడా ప్రదర్శించవచ్చు. మీరు తిరిగి కోప్పడకుండా వారిని అర్థం చేసుకొని కోపానికి గల కారణాలు తెలుసుకోండి. కార్యాలయ పరిసరాల ప్రేమ వ్యవహారాల్లో జరపకండి, ఎందుకంటే ఇది మీ యొక్క పేరును చెడగొట్టేలాగా చేస్తుంది. మీరు ఎవరితో అయినా సరే మాట్లాడి వారికి దగ్గర కావాలనుకుంటే కార్యాలయ పరిసరాల్లో దూరంగా ఉండి మాట్లాడండి. అనవసరమైన పనుల వల్ల ఈరోజు మీ సమయాన్ని వృధా అవుతుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో ఒకటి షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. అలా మర్చిపోతే ఆమె మీపై కోపం అనేది ప్రదర్శించవలసి ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈరోజు ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల అంటే మీ కుటుంబాలయంలో మీరు ఈ ఒక మంచి శుభవార్త వినబోతున్నారండి. ఆమె మీ తల్లి కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ అక్క చెల్లెలు ఎవరైనా కావచ్చు, మరెవరైనా కావచ్చు. ఈరోజు అయితే మీ కుటుంబ సభ్యురాలు అయినటువంటి ఒక స్త్రీ వల్ల మీరు తప్పకుండా ఒక గుడ్ న్యూస్ను వినబోతున్నారు. అది మీ కుటుంబ సభ్యుల యొక్క ఆర్థిక పరిస్థితి ప్రతికూల కావచ్చు, వృత్తిపరంగా వ్యాపార పరంగా కావచ్చు, ఏదో ఒక పరంగా మీరు ఏదైతే ఒక శుభవార్తను అయితే ఖచ్చితంగా వినబోతున్నారు. ఇది మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. వ్యాపారపరంగా మీకు అన్నీ కూడా సానుకూలంగా ఉన్నప్పటికీ ఒక వినియోగదారుల వల్ల మీరు చిన్న చిన్న ఒడిదొడుకులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు మీకు తప్పుగా మాట్లాడడం కానీ, మీ వ్యాపారం గురించి చెడుగా ప్రచారం చేయడం కానీ ఏదో ఒక విధంగా మీకు సమస్య అయితే ఎదురవుతుందండి.
రాశివారు రేపటి రోజున మీ వ్యాపారానికి సంబంధించి గట్టి నిర్ణయం అయితే గట్టిగా తీసుకుంటారండి. భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న వారికి ఈరోజు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకు చూసుకుంటే ఈరోజు చిన్న చిన్న కలహాలు అయితే కనిపిస్తున్నాయండి. మీరు చేయని తప్పుకు మీరు నిందలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా వ్యవహరించి మీరు నడుచుకోవడం చాలా మంచిది. పై అధికారులతో మాట్లాడే అవకాశం పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ తోటి ఉద్యోగులు ఒకరిని బాధ పెట్టినప్పటికీ మరొకరి వల్ల మీకు ఆ సమస్య అనేది తీరబోతుంది. ఈ విధంగా మీకు ఈరోజు దినఫలాల ప్రకారం కొన్ని అనుకూల స్వానుకూల ప్రభావాలు అయితే ఉన్నాయండి. ఈరోజు ఇలా మిశ్రమంగా సాగిపోతుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి సానుకూల ఫలితం అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీ కుటుంబ సభ్యులతో ఈరోజు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారండి. అలాగే మీ సంతాన పరంగా కూడా ఈరోజు వారి వల్ల కూడా మీరు ఊహించినటువంటి గుడ్ న్యూస్ వినబోతున్నారని చెప్పుకోవాలి. వారి యొక్క ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, కెరీర్కి సంబంధించి కావచ్చు, ఇలా వారి ద్వారా గుడ్ న్యూస్ అయితే ఈరోజు వినబోతున్నారు. ఈరోజు యొక్క రాశి వారికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే ఎదురయ్యే సమస్యలు ఉన్నాయండి. కాబట్టి వాటన్నిటినీ కూడా సక్రమంగా దిమించుకోండి. ఈరోజు అయితే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ వల్ల మీరు ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ వింటారు. శ్రీవారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామాన్ని పఠించండి, హనుమాన్ చాలీసా పఠించండి. చక్కటి శుభప్రదమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే లక్ష్మీదేవిని కూడా ఆరాధించండి. ఆర్థిక పురోగతి అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఈ యొక్క రాశి వారు తప్పకుండా గుర్తుంచుకోండి, మీకు అనుకూలమైన దైవం పరమేశ్వరుడు. కాబట్టి ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మీరు పొందినట్లయితే ఐశ్వర్య ప్రదాత అయినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడైతే పొందుతారో అన్నీ కూడా అప్పుడు మీకు అనుకూలంగా ఉంటాయి. ఏదో ప్రతికూల సమస్య అయితే ఎదురైనప్పటికీ ఆ స్వామి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా శివారాధన అనేది నిర్లక్ష్యం చేయకండి. మీరు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఎవరు బిజీ లైఫ్ కదండి, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగానే ఉంటారు. అలా మీరు ఏదైనా పని మొదలు పెడుతున్నప్పుడు ఖచ్చితంగా మీ మనసులో ఓం నమః శివాయ అనేటువంటి నామాన్ని జపించి ఎటువంటి ప్రతికూల సమస్యలన్నా కూడా ఈరోజు మీకు ప్రతికూల సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా అనుకూలంగా మారాలంటే ఈరోజు మీకు మంచిగా గడవాలంటే తప్పనిసరిగా మీరు ఆయన తలుచుకోవడం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మన పైన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం తప్పకుండా పూజ చేయాలి, ఇప్పుడు మనం తప్పకుండా ఆలయానికి వెళ్ళాలి, తప్పకుండా ఆయన దర్శనం చేసుకోవాలన్నటువంటి రూల్ అయితే ఎక్కడ లేదండి. ఇంట్లో అయినా పర్వాలేదు, ఎక్కడున్నా సరే మీరు పని మొదలు పెట్టేటప్పుడు పరమేశ్వర మేము ఇలా మొదలు పెట్టబోతున్నాను, అంతా కూడా సక్రమంగా ఉండేలా చూడు, నాకు ఈరోజు ఎలా ఉండబోతుందో వాటి అన్నిటినీ కూడా నీవే, నాకు ఈరోజు ఇలా జరగబోతుందేమో కాస్త భయంగా ఉంది స్వామి, నాకు ఏదో చెడు సూచనగా ఉంది, నాకు అంతా అనుకూలంగా ఉండే చూడు తండ్రి. నా పైన ఎవరైనా చెడు ప్రయోగాలు చేస్తున్నా కూడా అంటే గిట్టని వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళు ఏదైనా చెడు ప్రయోగాలు చేస్తున్నా ఇవన్నిటినీ కూడా విముక్తి కలిగి నాపై మీ అనుగ్రహాన్ని కలిగించేలా చూడు తండ్రి. నీ పైన నేను నమ్మకం ఉంచాను కాబట్టి నాపై నమ్మకం నువ్వు ఒమ్ము చేయకండి తండ్రి. ఎప్పుడైతే ఒక నమ్మకాన్ని కలిగి ఉంటామో స్వామివారే మనకు ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో మనకు అనుగ్రహాన్ని తెలుపుతారండి. ఖచ్చితంగా స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మనకు పొందుకోగలుగుతాము. ఆయన పైన నమ్మకం పెంచుకుంటే ఏది వమ్ము కాదు కదండి, మన నమ్మకాన్ని ఎప్పుడు కూడా కోల్పోనివ్వరు కదా. ఇలా ప్రతినిత్యం తలుచుకుంటే నా బిడ్డ ప్రతినిత్యం నన్ను తలుచుకుంటూ ఉంటుంది, నా నామస్మరణ చేస్తూ ఉంటుంది, వీరికి ఏదో ఒకటి చేయాలనేటువంటి భగవంతుడు కూడా సంకల్పించుకుంటారు కదా. ఇప్పుడు ఒకటి చెప్తారండి, మనం పదే పదే ఏదైనా ఒక వ్యక్తిని తలుచుకున్నా కానీ పదే పదే పట్టు విడవకుండా ఒక మనిషిపై మన ప్రేమను పెంచుకున్నా అటువంటి వారు మనం మోసం చేయాలంటే వారికి మనసు అనేది ఒప్పరు కదండి. అలాగే కొంతమంది ఎదవలు ఉంటారు, అటువంటి వారు మోసం చేస్తారేమో కానీ భగవంతుడు అని వాడు మోసం చేయడు కదా. అటువంటి రాశి వారికి అనుకూలమైన భగవంతుడు ఎవరంటే పరమశివుడు. కాబట్టి ఆ పరమశివుడి యొక్క ఆరాధన మాత్రం మీరు ఎప్పుడు కూడా పట్టు విడవకుండా స్వామివారి యొక్క నామస్మరణ మీకు ఎంత చేస్తే మీకు అంత కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా ఈ రాశివారు ఉదయం లేచినప్పటి నుండి స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకున్న తర్వాత మీరు తప్పనిసరిగా పరమశివుడి యొక్క నామస్మరణ అనేది మీకు ఎంత వీలైతే అన్నిసార్లు చేసుకోండి. మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరమశివుడు చెప్పుకోండి. ప్రతినిత్యం కూడా అనుకూలంగా ఉండేటువంటి దైవం ఈ పరమశివుడే. కాబట్టి
ప్రతిరోజు కూడా స్వామివారికి ఏదైతే ఇష్టమో అవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోండి. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మేము తప్పనిసరిగా పొందాలి, మనం ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఎవరైనా మనకు తెలియతే దాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఇక రేపటి రోజున విదేశీ యాత్ర చేయాలనుకున్న వారికి ఎవరికైనా పాస్పోర్ట్ సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తయిపోతాయి. వాటి నుండి కూడా మీకు శుభవార్తలు అందుతాయి. అలాగే దేవాలయాలు సందర్శిస్తారు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారండి. అయితే ముఖ్యంగా ఇరుగు పొరుగు వారు ఎవరైతే ఉంటారో వారితో అనవసరమైనటువంటి వాగ్వాదాలు జోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపటి రోజు ఇటువంటి వాటిలో జాగ్రత్తలు వహించబడడం మంచిది. చాలా మంచిగా మాట్లాడి వాగ్వాదాలు ఏం జరగకుండా అధిగమించుకోండి. అంటే మనకు అనుకూలించిన సమయం తెలిసి కానీ తెలియక కానీ దానివల్ల తప్పు కలిగితే మనం జీవితాంతం బాధపడవలసిన అటువంటి సందర్భాలు అనేవి ఉంటాయి. కాబట్టి అటువంటి వాటిలో మీరు జాగ్రత్త ఉండి ఆచితూచి అడిగేయడం మంచిది. ఇక మిగిలిన అన్ని విషయాలు కూడా మనం గమనించినట్లయితే అంత సానుకూలంగా అంతా కూడా ఆర్థికపరమైన లాభాలు తీసుకొచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా రేపు మొత్తం కూడా హాయిగా సాగిపోతుంది. ఎటువంటి ఇబ్బందులు కనిపించడం లేదండి. కాబట్టి రాశివారు ఖచ్చితంగా శివారాధన అయితే ఖచ్చితంగా చేసుకోండి. అదేవిధంగా మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహారానికి విషయానికి వస్తే, మీ కుటుంబ జీవితంలో అదృష్టం మరియు అనుకూల తీసుకురావడం కోసం పేద ప్రజలకు మీకు తోచినంత సహాయం చేయండి. బాగా పొద్దుపోయేదాకా మీరు మాత్రం పనిచేయడం మానుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు బతకడం కోసం సమయాన్ని, డబ్బుని విచ్చలవిడిగా వినోదాలపై ఖర్చు చేసి ఉన్నట్లయితే స్వభావాన్ని అదుపులో చేసుకోవాలి. కుటుంబ అవసరాలను, ఆవశ్యకతలను అన్నిటినీ మర్చిపోకండి. మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు. దీనివల్ల వారు మీపై కోపాన్ని కూడా ప్రదర్శించవచ్చు. మీరు తిరిగి కోప్పడకుండా వారిని అర్థం చేసుకొని కోపానికి గల కారణాలు తెలుసుకోండి. కార్యాలయ పరిసరాల్లో ప్రేమ వ్యవహారాలు జరపకండి, ఎందుకంటే ఇది మీ యొక్క పేరును చెడగొట్టేలాగా చేస్తుంది. మీరు ఎవరితోనైనా సరే మాట్లాడి వారికి దగ్గరగా కావాలనుకుంటే కార్యాలయ పరిసరాల్లో దూరంగా ఉండి మాట్లాడండి. అనవసరమైన పనుల వల్ల ఈరోజు మీ సమయాన్ని వృధా అవుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఏదో ఒకటి షేర్ చేసుకోవడానికి మాత్రం మర్చిపోకూడదు. అలా మర్చిపోతే ఆమె మీపై కోపం అనేది ప్రదర్శించవలసి ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈరోజు ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల, అంటే మీ కుటుంబాల్లో అయినటువంటి ఒక స్త్రీ వల్ల మీరు ఈరోజు అయితే ఒక మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.